తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో 4,01,635 ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 139 ప్రాంతాల్లో 407 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 986 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. మొత్తం 2060 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా 2000 మంది పోలీసులు బందోబస్తు బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 67 ప్రాంతాల్లో 226 సంఖ్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన దృష్ట్యా 8 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా పోలింగ్ ను పర్యవేక్షించనున్నామని తెలిపారు. అదే సమయంలో ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లను వినియోగించేందుకు అనుమతి లేదన్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, మొబైల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఈవీఎంలు మొరాయించినా, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా పరిష్కరించేందుకు ఈసీఐఎల్ కు చెందిన 40 మంది ఇంజనీర్లు అందుబాటులో ఉంటారు. శాంతి భద్రతల లాంటి సమస్యలు తలెత్తితే డైల్ 100-1950 కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సంస్థాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలు డేగా కళ్లతో పహారా కాస్తుంటాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 407 పోలింగ్ కేంద్రాల పరిసరాలతో పాటు ఇతర ప్రధాన రూట్లలో కలిపి సుమారు 800 వరకు సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 68 సంస్థాత్మక పోలింగ్ స్టేషన్ల దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలతో గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ నేపథ్యంలో నేడు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు ఉన్న వారికి సెలవు ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలకు జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 47.58% పోలింగ్ నమోదు కాగా ఈసారి ఎంత శాతం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికైతే అంతా సిద్ధమైపోయింది. మరి కొద్దిసేపులోనే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తానికైతే సిద్ధమైపోయింది. సో ప్రస్తుతం మనం షేక్పేట్లో ఉన్నాము. షేక్పేట్లో పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ 4,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. షేక్పేట్లోనే ఓయి కాలనీలో స్కూల్, అలాగే కాఫియా స్కూల్లో ఉన్నటువంటి 2 స్కూల్స్ దగ్గర కూడా ఈ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి అధికారులు దాదాపుగా మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. సో మాక్ పోలింగ్ ఒక 2 పోలింగ్ బూతుల్లో అయిపోయింది. ఇంకొక 2 పోలింగ్ బూతుల్లో మాక్ పోలింగ్ కంటిన్యూ అవుతామని పరిస్థితి కనిపిస్తుంది. ఒక పోలింగ్ బూత్ చూసినట్టు దాదాపుగా 1158 మంది, ఇంకో పోలింగ్ బూత్ 900 మంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ 4 పోలింగ్ బూత్లో 4,000
కనిపిస్తా ఉంది. ఇప్పటికే బ్యారికేడ్ పెట్టేసి పోలీసులు సర్వం సిద్ధం చేస్తా ఉన్నారు. ఈసారి మొబైల్ బ్యాంకింగ్ సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా 100 మీటర్స్ దూరంలోనే యొక్క బ్యాలెట్ పేపర్లు అందించడానికి పూర్తిగా కూడా అక్కడి నుంచి పంపిస్తా ఉన్నారు. సో ఆ ఓటర్ అసిస్టెంట్ బూత్ అని చెప్పేసి ఈసారి దాదాపుగా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మొబైల్ కలెక్షన్ సంబంధించి కావచ్చు, ఓటుకి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ కావచ్చు, అలాగే టోకెన్ సంబంధించి కావచ్చు, సో పూర్తిగా కూడా ఈ అసిస్టెంట్ బూత్ లో ప్రత్యేకంగా అందిస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పూర్తిగా కూడా షేక్పేట్ లో కూడా దాదాపుగా 3 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గుర్తించడానికి పరిస్థితి కనిపిస్తా ఉంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ పూర్తిగా మనం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే పూర్తిగా సర్వేలెన్స్ సంబంధించి బలిష్టంగా ఏర్పాటు చేయడం మనకు కనిపిస్తా ఉంది. పోలింగ్ బూత్ దగ్గర మనం రెగ్యులర్ గా మనం ప్రతి ఎలక్షన్ లో కూడా సీసీ కెమెరా కంట్రోల్ కి పూర్తిగా అనుసంధానమైన చూస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం డ్రోన్ సర్వేలెన్స్ వల్ల ఈ డ్రోన్ సర్వేలెన్స్ తో కూడా పూర్తిగా కూడా మనకి ఇతర అబ్జర్వేషన్స్ చేయనున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు సంతోష్ గారు కూడా ఉన్నారు. సంతోష్ గారు గారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సంబంధించి నమస్కారం. సో ఈ దానికి సంబంధించి ఈ యొక్క సిద్ధం చేశారా? సో మొత్తం షేక్పేటలకు సంబంధించి కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎన్ని క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఎలాంటి సెన్సిటివ్ ఏరియాస్ అని గుర్తించారా? మన ఆపలే. సో ఆల్ బందోబస్తు ప్రతిదానికి సఫిషియెంట్ ఫోర్స్ ఇచ్చారు మాకు, సీనియర్ ఆఫీసర్స్ మాకు సీనియర్ ఆఫీసర్స్. సో వీఆర్ రెడీ ఫర్ దట్ ఎలక్షన్స్ దానికి. సో వీ హ్యావ్ టు మొత్తం మా దగ్గర ఉన్న ఫోర్స్ కూడా క్లియర్గా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇన్స్ట్రక్షన్స్ ఏం చేయొచ్చు, మనం తర్వాత ఇబ్బంది ఉంటే మనం క్లియర్గా ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. చాలా అంటే మెయిన్ రోడ్ దగ్గరలో ఉన్న వాటిలో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిగతా వాటిలో లోపల కాలనీ లోపల ఉంటే పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం మెయిన్ రోడ్ దగ్గరగా ఉంది. చాలా మంది రోడ్డు మీదే ఉన్నారు. పోలీస్ స్టేషన్ రోడ్డు మీద 100 మీటర్స్ 200 మీటర్స్ వర్కౌట్ అవచ్చు. ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఇక్కడ ఒక టికెట్ ఉందండి, ముందు టికెట్ వేసాము. సో వీళ్ళు మా ఈ లోపల వీళ్ళు చూసుకుంటే మా టికెట్ వాళ్ళు వచ్చేసి 100 మీటర్స్ కంప్లీట్గా బై వాక్ వాళ్ళు ప్రతి 100 మీటర్స్ ఏజ్ కూడా ఇబ్బంది కాకుండా చూసుకుంటారు. ఎందుకంటే మీరు చెప్పింది వస్తుంది, ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, కొత్త మెయిన్ రోడ్ ఉంది కాబట్టి. సో క్లియర్గా మేము అది వచ్చిన ఏజెంట్లకు తర్వాత వచ్చిన పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి కూడా క్లియర్గా ఇన్ఫార్మ్ చేసాం. 100 మీటర్స్ బయటనే ఉండాలి, 80% లోపల రావడం. వీళ్ళు ఆల్సో కోఆపరేట్ అవుతాం. సో పోలింగ్ బూత్ 2 పక్కనే ఉన్నాయి. సో ఎంతమంది డిప్లాయ్ చేశారు? మాకు వచ్చేసి ఒక్కొక్క పోలింగ్ బూత్ వచ్చేసి 2 పోలింగ్ బూత్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 4 మెంబర్స్. సో మొత్తంగా ఫిల్మ్కి సంబంధించి సెన్సిటివ్ షేక్పేట్ ఒకటమ్మా అక్కడక్కడ కొన్ని సెన్సిటివ్ గా ఉన్నాయి కదా, పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్ సంబంధించి నార్మల్ పోలీసులు ఉన్నారు, అలాగే పోలీస్ సిబ్బంది చూసుకున్నట్టు ఈసారి దాదాపు 2400 అడిషనల్ గా కూడా ఏర్పాటు ఏర్పాట్లు మాక్ పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో మాక్ పోలింగ్ కంటిన్యూ అవుతా ఉంది. దాదాపు ఓట్స్ చేసిన తర్వాత పూర్తిగా వివిధ తీసుకుని రిటర్నింగ్ ఆఫీసర్ పూర్తిగా ఏపీ ఓటు పోలింగ్ స్టార్ట్ చేసే సందర్భంగా ఏర్పాట్లు పరిస్థితిగా పరిశీలిస్తూ మొత్తంగా కూడా ఈ జూబ్లీస్ బైపోల్స్ 4 లక్షల మందికి పైగా కూడా ఓటాకు వినియోగించుకుంటున్నారు. షేక్పేట దాంట్లో దాదాపు 20,000 మందికి పైగా ఈ యొక్క కాలనీలో ఓటాకు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.